కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఎన్నికల ప్రచార ప్రక్రియలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ మెగా రోడ్ షోలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, బీజేపీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణరాజు పాల్గొన్నారు. ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున గొల్లపురం మహిళల హారతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి స్వాగతం పలికారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి తంగళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, తమ అమూల్యమైన 2 ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పాల్గొన్నారు. దయచేసి బైకులందరూ కూడా తీసుకొచ్చి లైన్లో వెళ్ళని కోరుతున్నాం. మొట్టమొదటి అయిపోయిందా? ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం టౌన్లో జరుగుతున్నటువంటి ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ. ఇది ఫస్ట్ టైం మన కొణిదెల నాగబాబు గారు చేపడుతున్నటువంటి భారీ ర్యాలీ. దీనికి వేలాది మందిగా మన కార్యకర్తలు తరలి రావడం జరిగింది. కొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే జనం చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పెడుతున్నటువంటి ఈ ర్యాలీ నిజంగా చాలా అద్భుతంగా కొనసాగుతుందని మా అందరి యొక్క కోరిక. దానికి తగ్గట్టుగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురం సిటీ అంతా ఒక ఏకంగా జనసేనకి వన్ సైడ్గా అవ్వడానికి ఈ ర్యాలీ చాలా దోహదపడుతుంది. ఇందులో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిపి ఉమ్మడిగా పాల్గొన్నటువంటి ఈ అద్భుతమైన ర్యాలీకి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబోయేది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం రాబోతుంది మన రాష్ట్రంలో. ఈ నిరంకుశత్వ పాలన ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజుతోటే అంతమైందిగా మనం భావించవచ్చు. రాబోయేది రామరాజ్యం. మన రాముడు 1100 సంవత్సరాలు పరిపాలించినటువంటి విధానంలో మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ సుమారు 25 సంవత్సరాలు కంటిన్యూస్గా పరిపాలన చేయాలి ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం గొల్లపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మరియు జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ కొణిదెల నాగబాబు గారు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక్కడ కోలాహలం అంతా చూస్తూ కూడా తెలుస్తుంది. మనకి ఇక్కడ ర్యాలీ మొదలవుతుంది. దాదాపుగా వేల సంఖ్యలో బైకులు ఇక్కడికి వచ్చాయి. వేల సంఖ్యలో కార్యకర్తలు, జనసేన అభిమానులు, తెలుగుదేశం అభిమానులు, అదేవిధంగా బీజేపీ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ ర్యాలీ దాదాపుగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడానికి ఆల్మోస్ట్ గెలిచేసినట్టు ఈ ర్యాలీ ద్వారా మన అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఎలక్షన్ అయ్యేటప్పటికి మేము దాదాపు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, రండి సార్ మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి, 1,00,000 ఓట్లతో గెలిపిస్తూ ఉన్నాం. రేపు 13వ తారీఖున పోలింగ్, మే 13 పోలింగ్ అయిన తర్వాత జూన్ 4 రిజల్ట్స్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి ఈ ర్యాలీ చెప్తుంది. క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏలియన్స్ కూటమి గవర్నమెంట్ కూడా రాబోతుంది. ఈరోజు శ్రీరామనవమి, రాబోయే రామరాజ్యం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం గొల్లపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది. మా
అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మరియు జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ కొణిదెల నాగబాబు గారు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక్కడ కోలాహలం అంతా చూస్తూ కూడా తెలుస్తుంది. మనకి ఇక్కడ ర్యాలీ మొదలవుతుంది. దాదాపుగా వేల సంఖ్యలో బైకులు ఇక్కడికి వచ్చాయి. వేల సంఖ్యలో కార్యకర్తలు, జనసేన అభిమానులు, తెలుగుదేశం అభిమానులు, అదేవిధంగా బీజేపీ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ ర్యాలీ దాదాపుగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడానికి ఆల్మోస్ట్ గెలిచేసినట్టు ఈ ర్యాలీ ద్వారా మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఎలక్షన్ అయ్యేటప్పటికి మేము దాదాపు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, రండి సార్ మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి, 1,00,000 ఓట్లతో గెలిపిస్తా ఉన్నాం. రేపు 13వ తారీఖున పోలింగ్, మే 13 పోలింగ్ అయిన తర్వాత జూన్ 4 రిజల్ట్స్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి ఈ ర్యాలీ చెప్తుంది. క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఏలియన్స్ కూటమి గవర్నమెంట్ కూడా రాబోతుంది. ఈరోజు శ్రీరామనవమి, రాబోయేది రామరాజ్యం. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టౌన్లో జరుగుతున్నటువంటి ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ. ఇది ఫస్ట్ టైం మన కొణిదెల నాగబాబు గారు చేపడుతున్నటువంటి భారీ ర్యాలీ. దీనికి వేలాది మందిగా మన కార్యకర్తలు తరలి రావడం జరిగింది. కొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే జనం చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పెడుతున్నటువంటి ఈ ర్యాలీ నిజంగా చాలా అద్భుతంగా కొనసాగుతుందని మా అందరి యొక్క కోరిక. దానికి తగ్గట్టుగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురం సిటీ అంతా ఒక ఏకంగా జనసేనకి వన్ సైడ్గా అవ్వడానికి ఈ ర్యాలీ చాలా దోహదపడుతుంది. ఇందులో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిపి ఉమ్మడిగా పాల్గొన్నటువంటి ఈ అద్భుతమైన ర్యాలీకి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబోయేది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం రాబోతుంది మన రాష్ట్రంలో. ఈ నిరంకుశత్వ పాలన ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజుతోటే అంతమైందిగా మనం భావించవచ్చు. రాబోయేది రామరాజ్యం. మన రాముడు 1100 సంవత్సరాలు పరిపాలించినటువంటి విధానంలో మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ సుమారు 25 సంవత్సరాలు కంటిన్యూస్గా పరిపాలన చేయాలి ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.